నువ్వు చావాల్సిన చోట నేను చచ్చాను, కాకపోతే నువ్వు చస్తే తిరిగి లేలేవు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను అని చెప్తున్నాడు. ఏం చేశాడంటే యేసు ప్రభు ఈ ఇల్లంతా బంగారం నింపి ఈ ఇంటి తాళపు చేతులు నీ చేతికి ఇస్తున్నాడు. తీసుకోవాలా వద్దా అన్నది నీ చేతిలో ఉంది. తీసుకుంటే బంగారం, తీసుకోకపోతే నువ్వు ఆ ఇచ్చే వ్యక్తిని, ఇచ్చిన బంగారాన్ని కోల్పోతావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంతకు మించి నరకం ఇది లేదు. ఇంకా నరకం అంటే యేసు ప్రభువు లేని చోటే. నరకం అంటే దేవుని సన్నిధి సంపూర్ణంగా దూరం అయిపోయిన ప్రదేశమే, దూరం అయిపోయిన స్థితే. దాన్నే నరకం అంటారు. అదే కాలినటువంటి అనుభవం, అదే పండ్లు కొరికే అనుభవం, అదే చికెన్ బిర్యానీ అయ్యే అనుభవం. మటన్ బిర్యానీ లాగా మ్యాన్ ఫ్రై అవుతా ఉంటాడు పైన. కాకపోతే దాన్ని మనం గ్రాఫికల్గా మనకు అర్థమవటం కోసం అలా రాసి ఉంచారు. నిజంగా నరకం ఉంది, ప్రాక్టికల్గా నరకం ఉంది. ఆ నరకం ఏంటి అంటే దేవుడు తన్ను తాను తన సర్వవ్యాప్తములో కూడా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి, ఆ స్థితికి నేను రాను, నువ్వు నాకు వద్దు అని నువ్వు చెబుతావు. దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు చెబుతావు నాకు నువ్వు వద్దు అని. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం చాలా స్పష్టమైన మాటల్లో చెప్తున్నాను. ఏంటి అని అంటే నీకు ఈ మార్గం కావాలా వద్దా, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం ఫోర్స్ లేదు ఇందులో. నిన్ను తీసుకుపోయి నూనెలో వేసి కాలుస్తాడు, నిన్ను తీసుకుపోయి తందూరి చికెన్ చేస్తాడు, ఇలాంటిదేం చెప్పట్లేదు నేను నీకు. చాలా సింపుల్గా చెప్తున్నా. ఆయన ఇస్తానంటున్నాడు, ఉచితంగా ఇస్తానంటున్నాడు. తీసుకోవాలా వద్దా నీ చేతిలో ఉంది.